అందరికీ నమస్కారం ఫ్రెండ్. నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు వీడియో వీ బూస్ట్లో 1-2 టైర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ విషయాన్ని మీకు తెలిసిన 10 మందికి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీ బూస్ట్లో 1వ టైరు 2వ టైరు ఈ రెండింటి కాస్ట్ వచ్చేసి 10,500 రూపాయలు అవుతుందండి. 10,500 రూపాయలు పెట్టి మనం ఈ 2 టైర్లు కొంటే మనకేమి బెనిఫిట్ అంటే, ఒక సైకిల్ కంప్లీట్ అయితే, ఒక సైకిల్ పూర్తి అయితే దాని మీద వచ్చే ఇన్కమ్ మనకు 69,200 రూపాయలు అనేది రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. మనం పెట్టింది ఎంత ఫ్రెండ్? 10,500. మనకు వచ్చేది ఎంత? 69,200. అందుకని మైనస్ ఎంత ప్లస్ ఎంత అనేది మీరు లెక్క చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మనం 10,500 రూపాయలు పెట్టి వస్తే మనకు 1వ టైరు 2వ టైరు మన పేరు మీద కొనుగోలు చేసి ఉంటాం మనం. అంటే ఇది రెడ్ బాక్స్ అనేది ఇది మీది మనది అనుకుంటే, దీని చుట్టూరుగా ఉన్నవి మొత్తం 30 బాక్సులు ఉంటాయి. ఆ 30 బాక్సులు అనేది ఇది మనమే చేయాల్సిన పని లేదు. మనకు అప్లైన్ నుంచి 3 అప్లైన్ నుంచి, 3 డౌన్ లైన్ నుంచి, 3 క్రాస్ లైన్ నుంచి ఈ 30 బాక్సులు అనేది రానికి మనకు అవకాశం ఉంది. ఒకవేళ ఇదంతా 30 బాక్సులు నిండితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూసుకుందాం. ఈ వైట్లో ఉన్న 1-2 బాక్స్ ఏదైతే ఉందో అది మనకు రాదండి, మన అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది ఆ ఇన్కమ్. మిగతా ఉన్నది ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో ఆ గ్రీన్ కలర్ ఉన్న మొత్తం పెట్టిన, అంటే దీని కాస్ట్ ఏంది? $10. $10 అంటే దాంట్లో 25% అంటే $2.5 అంటే $2.5 మనకు రానికి అవకాశం ఉంది. ఇది ఈ గ్రీన్ కలర్ ఉండేది మొత్తం మనకు వస్తాయి. అంటే మనం ఇక్కడ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ఏంటంటే, మనం 2వ స్లాట్ కొనుక్కుంటే ఈ బ్లూ కలర్ ఉన్నాయి మొత్తం 2వ స్లాట్ కొనుగోలు చేస్తుంది. ఆల్రెడీ మనం 2వ స్లాట్ కొని ఉన్నాం కాబట్టి ఈ బ్లూ కలర్ కూడా మనకి అమౌంట్ రానికి అవకాశం ఉంది. బ్లూ కలర్లో ఉన్న కింద రౌండ్లో ఉన్న చూడండి, 2వ లైన్లో ఉన్నవి అది 25% వస్తుంది. మీ కింద చివరిలో ఉన్న 3వ లైన్లో ఉన్నవి అది 50% వస్తుంది. అంటే $10కి 50% అంటే $5. మొత్తంలో మనకు వచ్చేసి ఈ బాక్స్ మొత్తం నిండితే మనకు వచ్చేది $100 అండి, 100 VGFలు. ఈ మళ్ళీ చెప్పేదంటే ఇది S30 మెకానిజం. ఇది నిండాలంటే నీ ఒక్కనే చేయాల్సిన పని లేదు. అప్లైన్ నుంచి రానికి అవకాశం ఉంది, 3 అప్లైన్ నుంచి, 3 క్రాస్ లైన్ నుంచి, 3 డౌన్ లైన్ నుంచి రానికి అవకాశం ఉంది. సరే, వాళ్ళ నుంచి వస్తుందో రాదో, నాకు నేను స్వతహాగా చేసుకుంటానంటే వెరీ గుడ్, మంచి ఆలోచన. అందుకని ఆ స్వతహాగా ఎలా చేయాలనేదే నేను చెప్పబోతున్నాను. అందుకని ప్రతి ఒక్కరు శ్రద్ధగా అయినండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇక్కడ స్వతహాగా చేయాలంటే ఇది చూడండి, ఇక్కడ పైన మీరు ఉంటారు, మీకు తెలిసిన ఒక 3 పరిచయం చేయండి. ఒక 3 ఆ 3 కూడా 10,500 తీసుకొస్తే సేమ్ మీరు చేసిన పని వాళ్ళతో చేపిస్తే, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా నీవు చేసేది వాళ్ళతో చేయించండి. ఆటోమేటిక్గా నీకు అమౌంట్ ఏ విధంగా అయితే వస్తుందో వాళ్ళకు కూడా అదే రకంగా అమౌంట్ రానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఫస్ట్ లైన్లో మీరు ఒక 3 చేయించండి, ఆ 3 చేత ఇంకొక 3 చేయించండి. అంటే 3 3 9 అవుతుంది. ఈ 9 మంది చేత కూడా ఒక్కొక్కరి నుంచి మళ్ళీ ఒక 3 చెప్పండి. మొత్తం చూసుకుంటే 3 × 3 × 3 = 39 కదా. ఏం సార్ 3 × 3 27 అవుతుంది కదా, 39 అంటే ఎస్. 3 కింద 3 9, 12 కింద 27 అయితే మొత్తం 39. ఈ 39 మంది నీ కనుక వస్తే ఫస్ట్ లైన్ నిండనికే, ఫస్ట్ టైర్ నిండనికి అవకాశం ఉంది. ఫస్ట్ టైర్లో మనకి ఎన్ని కావాలండి? 30 కావాలి. ఆ 30 కావాలన్నప్పుడు నీకు ఎన్ని వచ్చినాయి? 39 వచ్చినాయి. అంటే ఏ అప్లైన్తో సంబంధం లేకుండా, ఏ క్రాస్ లైన్తో సంబంధం లేకుండా, ఏ డౌన్లో సంబంధం లేకుండా నీ సొంత రిఫరల్తో కనుక తీసుకొస్తే 39 మంది వస్తే 30కి అది మనకు నిండే అవకాశం ఉంది. అప్లైన్ నుంచి క్రాస్ లైన్ వచ్చేది అది బోనస్ అనుకోదు, ఎక్స్ట్రా అది వస్తుంది తప్పనిసరి, కానీ అది ఎక్స్ట్రా అనుకుందాం. ఇక్కడ నీ సొంత రిఫరల్తో వచ్చేది పక్కా ఉంటుంది, మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్, మనం 2వ టైర్ గురించి మాట్లాడుకుందాం. 2వ లెవెల్ 2వ టైరు, దీనికి 80 VGFలు అవుతాయండి. ఫస్ట్ దానికి 10, 2వ దానికి 80, 90 అవుతుంది కదా. మనం ఏం చేసినాం? $100 లెక్కేసినాం. $100 ఎందుకంటే ప్రతి దానికి సబ్స్క్రిప్షన్ అనేది ఫీజు ఉంటుంది, ప్రతి దానికి 10%. 100కు 10% అంటే 1, 10కి 1, 80కి 88 అంటే మొత్తం 99. ఇంకొక డాలర్ ఏం చేస్తామంటే, మనకు దీనిలో గ్యాస్ ఫీజు కోసం $1 పెట్టినాం. అందుకే మొత్తం $100 100 VGFలు అనే అవసరం అవుతుంది. డాలర్ అయినా VGF అయినా ఒకటే. ఇది $80 మనం వచ్చేస్తాయి. ఇందులో S14 మెకానిజం, ఇది 14
మంది ఇందులో అవసరం పడతారు. నీది రెడ్ బాక్స్ నీది అనుకుంటే మీ చుట్టూరుగా ఉన్న 14 మంది. ఆ 14 మందిలో మనం ఏం చెప్పిన ఇంతకుముందు నీ స్వతహాగా చేస్తేనే 39 మంది ఉన్నారు. అట్లాగే అప్లైన్ నుంచి క్రాస్ లైన్ నుంచి కొన్ని వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఇది మనకు 2 సార్లు నిండడానికి అవకాశం ఉంది. ఒక్కసారి నింతనే మనకు దీని మీద $496 వస్తాయండి ఫ్రెండ్. ఇది ఒక్కసారి నింతనే వస్తాయి. కానీ మొదటిసారి మాత్రం నీకు ఏం చేస్తానంటే ఇది ఇక్కడ ఉన్న ఈ బ్లూ కలర్ ఉన్న బాక్సులు అన్నీ కలిపి ఆ అమౌంట్తో కలిపి నీకు దీనికన్నా ముందు ఉన్న 3వ లెవెల్ను కొనుగోలు చేస్తుంది. అది $400. అంటే ఒకసారి 14 మంది అయినప్పుడు నువ్వు 3వ లెవెల్ కొనుగోలు చేస్తే మళ్ళీ ఇది రెండో సైకిల్ పూర్తి అవుతుంది కదా. రెండో సైకిల్ పూర్తి అయినప్పుడు మళ్ళీ 14 మంది వస్తారు. మళ్ళీ 14 మంది వచ్చినప్పుడు నీకు 496 VGFలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్, కింద రెడ్ బాక్స్ ఉంది చూడండి, 6వ నెంబరు 14వ నెంబరు. ఇది నీకేం చేస్తుంది అంటే నీ ఐడిని మళ్ళీ రీబర్త్ చేస్తుంది. అంటే ఇది ఫుల్ఫిల్ అయినప్పుడు ఫుల్గా ఉంటే మళ్ళీ దాంట్లో నిండడానికి అవకాశం లేదు కాబట్టి అది మళ్ళీ ఖాళీ అవుతుంది. ఖాళీ అయినాక నువ్వు మళ్ళీ కొనుగోలు చేస్తే అన్ని ఖాళీగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ నిండడానికి అవకాశం ఉంది. 1వ లెవెల్ కూడా 29, 30 బాక్స్ కలిపి నీది మళ్ళీ రీబర్త్ చేస్తుంది. ఎన్నిసార్లు రీబర్త్ అయితే ఎన్నిసార్లు సైకిల్ పూర్తి అయితే అన్నిసార్లు మనకు అమౌంట్ రానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం వేసింది ఒక్క సైకిల్ పూర్తి అయితేనే మనకు వచ్చేది $69,200 వస్తుంది. అలాగే మూడో టైర్ అనేది కొనుగోలు చేస్తుంది. $400 మూడో టైర్ అనేది ఇది అదనంగా ఇది కొనుగోలు చేస్తుంది. దీన్ని మనం ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అంటారు. మన జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టకుండా ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా మనకు 3వ టైర్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే ఆటో రీఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి స్లాట్ను మనకు రీకొనుగోలు చేసి నిండినప్పుడల్లా మళ్ళీ ఫుల్ఫిల్ అయితే మళ్ళీ అంటే ఎన్నిసార్లు సైక్లింగ్ పూర్తయితే మనకు అన్నిసార్లు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్, మనకు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా మనం 3వ లెవెల్కి అయితే వచ్చేసినాం. ఈ 3వ లెవెల్లో ఇది S6 మెకానిజం. ఇది 400 VGFలు, $400 మనం పెట్టలేము. ఆటో అప్గ్రేడ్ ద్వారా అంటే ఇంతకుముందు ఉన్న టీం ద్వారా ఆ టీం ఫుల్ఫిల్ అయినందుకు మనకు రెండో లెవెల్ నుంచి 3వ లెవెల్కు ఆటో అప్గ్రేడ్ ద్వారా మనం వచ్చేసినాం. అయితే అక్కడ మనకు జోబికి డబ్బులు రాకుండా నా 3వది కొనుగోలు చేసింది. ఇదే సిస్టమ్ ద్వారా ఇక్కడ కూడా మనకి S6 మెకానిజం. ఇందులో 6 మంది అవుతారు. ఈ 6 మంది అయినప్పుడు 1, 2 వైట్ బాక్సులు ఉన్నాయి కదా, ఇది మనకు రాదు. మళ్ళీ ఇక్కడ కూడా అప్పర్ లైన్కి వస్తుంది. ఇక్కడ ఇది టీం నిండడానికి ఒక అప్పర్ లైన్ నుంచి, ఒక క్రాస్ లైన్ నుంచి, ఒక డౌన్ లైన్ నుంచి ప్లస్ నీ నుంచి రానికి ఇది అవకాశం ఉంది. 1, 2 అప్పర్ లైన్కి పోయినప్పుడు 3, 4 ఉంది కదా. 3, 4 అంటే ఒక్కొక్కటి $400, 800 అవుతుంది. 3వ దాంట్లో మనకు సగం పాలు అంటే $1000 మనకు దీనికన్నా ముందు ఉన్నది $4 లెవెల్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలా 1, 2 లెవెల్తో మనం వచ్చి ఆటో అప్గ్రేడ్ ద్వారా 10వ లెవెల్ వరకు పోవచ్చు అండి. 10వ లెవెల్ వరకు పోతే కేవలం మనకు 10వ లెవెల్ నుంచి మనకు పోతే అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, పర్వాలేదు. టీం చేసుకుంటూ పోతే మనం 10వ లెవెల్కి పోయినాం అనుకోండి, ఒక్క పేమెంట్ మనకు రానికే $18,000 వస్తుంది. $18,000 ఇంటూ $100 వేసుకున్న మనకు $18 లక్షల రానికి మనకు అవకాశం ఉంది ఫ్రెండ్. కాదే దీన్ని మనం ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా తీసుకురావచ్చు. మనం చేయాల్సిందల్లా 10,500 రెండో స్లాట్కి వచ్చి ఒక ముగ్గురిని పరిచయం చేసి ఆ ముగ్గురు ద్వారా ఇంకొక ముగ్గురు, ఆ ముగ్గురు ద్వారా ఇంకొక ముగ్గురు, ఆ విధంగా 39 మందిని తీసుకురావడం వల్ల మనం 2వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు ఆటో అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఫుల్ఫిల్ అయితే $18 లక్షల రానికి అవకాశం ఉంది. కేవలం 10వ లెవెల్ మాత్రమే, మిగతా లెవెల్ ఇంకా అది మనం కౌంట్ చేయలేదు. ఓకే ఫ్రెండ్, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతసేపు చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.